థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నెక్కొండ మండల్కి రావడం జరిగింది. ఇక్కడ నెక్కొండ మండల్ ఆనుకుని చంద్రగొండ అనే విలేజ్ ఉంది. ఈ చంద్రగొండ విలేజ్ లో నియర్లీ అంటే అప్రాక్సిమేట్లీ 50 to 60 lakhs ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ వర్గం చాలా గట్టిగా వాదిస్తూ ఉంది. నిజానికి ఇందులో క్లారిటీ ఉందా లేదా ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతోని సంగని సూర్య గారు ఉన్నటువంటి పరిస్థితి. నమస్తే, బాగున్నారా? నమస్తే. యా, సో మేజర్గా చంద్రగొండలో ఏం జరిగింది సార్? ఫస్ట్ BVR టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇక్కడి దాకా ఇంత ఎండలో వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెప్పండి, ఏం జరిగింది అసలు చంద్రగొండలో? నిజానికి మీరు ఏదైతే వాదించిందో 50 to 60 lakhs అని చెప్పేసి అన్నారు. అయితే NR ఈజీఎస్లో మునిగ తోటలు పెట్టుకొని రైతు బాగుపడాలనేది ప్రధాన లక్ష్యం. ఇక్కడ మా విలేజ్ కొడుకు వచ్చేసరికి దాదాపు 50 మందికి శాంక్షన్ అయినాయి. అందులో మునిగ తోట పెట్టుకున్న వాళ్ళకు పేమెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే అధికార పార్టీ నాయకులకు డబ్బులు ఇస్తేనే పేమెంట్. శాంక్షన్ వచ్చినా కూడా మళ్ళీ ఆ శాంక్షన్ క్యాన్సిల్ చేపించడం. అధికార పార్టీకి డబ్బులు ఇస్తేనే పేమెంట్ అని మీరు ఎట్లా చెప్తున్నారు అన్నమాట? మా దగ్గర అడిగిన్లు కాబట్టి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అడిగిన్లు. ఆ రైతులు వచ్చి మా దగ్గర మొత్తుకున్నారు. మొత్తుకుంటేనే దాని మీద మేము అధికారుల దగ్గర పోయి లొల్లి పెట్టినాక మళ్ళీ శాంక్షన్ వచ్చింది, మళ్ళీ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఒకసారి శాంక్షన్ వచ్చినాక మళ్ళీసారి బాగా లొల్లి చేస్తే ఇప్పుడు అతనికి కూడా పేమెంట్ అయింది. ఇప్పటికి 2 వారాలు పేమెంట్ అయింది. కానీ ఇంకా 36 మందికి పైసా ఖర్చు లేకుండా గింజ పెట్టకుండానే ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 2 లక్షల వరకు శాంక్షన్ ఇచ్చి ఇప్పటికీ 60-70 వేల రూపాయలు ఒక్కొక్కరికి పేమెంట్ చేయడం జరిగింది. దీనిపై గింజ పెట్టకుండానే అన్నారు. ఎవిడెన్స్ ఉందా? ఉంది, ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిన్న కూడా PD గారు వచ్చిండు. ఇప్పుడు మునిగ తోట అనేది 1 year ఇవాళ ఈ మే నెలలో పెడితే మళ్ళీ మే నెల వరకు రెగ్యులర్ పేమెంట్ చేయాలి. కాబట్టి 1 ఎకరాకు 1000 మొక్కలు పెట్టాలి. సరే, 1000 మొక్కలల్లా కొన్ని చనిపోయినా లాస్ట్కు 50% 500 మొక్కలు ఉండాలి. లాస్ట్కు 50 మొక్కలైనా ఉండాలి. 50 మొక్కలు కాదు, 1 మొక్క చూపించినా మేము ముక్కు నేలకు రాకుతాం. మొక్కలు లేకుండానే అధికారులు కానీ అధికార పార్టీ ఒత్తిడి వల్ల పేమెంట్ ఎట్లా చేసిందని చెప్పి మేము ఎంపీడీఓ గారికి పేమెంట్ పడ్డాయని మీకు ఎట్లా తెలుసు? మేము గూగుల్లో సెర్చ్ చేసుకుంటామండి. NREGS యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఎవరెవరు పేమెంట్ పడ్డది, ఎవరికి ఎంత శాంక్షన్ వచ్చింది అనేది కూడా పడ్డాయి. మీకు అవన్నీ కూడా కావాలంటే ఎవిడెన్స్ కూడా ఇస్తాం. మేము ఎంపీడీఓ గారికి కంప్లైంట్ చేస్తే ఎంపీడీఓ గారు నిన్న PD గారు కూడా వచ్చారు. దాదాపు అన్ని చిలుకలు కూడా తిప్పినాం. ఒక 4 రైతులల్లో మాత్రమే చిలుకలల్లో మొక్కలు ఉన్నాయి. అది కూడా ఎంత 10-20% ఇద్దరు దాంట్లో ఉన్నాయి. ఇంకో 2 రైతులలో మాత్రం దాదాపు 70-80% ఉన్నాయి. ఆ 70-80% ఉన్న వాళ్ళకి మాత్రం పేమెంట్ కాలే. 10% ఉన్న వాళ్ళకు ఫుల్ పేమెంట్ అయిపోయింది. మెటల్ అయిపోయింది, లేబర్ అయిపోయింది. అవన్నీ కూడా PD గారు అవన్నీ చూశారు. ప్రతి చిలుకను కూడా మేము తిప్పినాం, చూపించినాం. ఇప్పుడు ఆ చిలుకలు మొత్తం కూడా మీరు కూడా విజిల్స్ తీసుకోండి. మొత్తం చిలుకలు దున్నే ఉంటాయి. మొన్న మొక్కజొన్న అయిపోయినాక మొక్కజొన్న కాలబెట్టుకుంటారు, దున్నేసుకొని గింజ పెట్టకుండానే పేమెంట్ ఎట్లా చేస్తారు, పెట్టుకున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీదనే మా పోరాటం. ఇప్పుడు 50 to 60 lakhs నిజంగా అంతే జరిగిందా, తక్కువ జరిగిందా, ఎక్కువ జరిగిందా? అంటే ఇప్పుడు ఇంకెక్కువనే అయి ఉంటుంది. అంటే ఇంకా అంత పేమెంట్ కాలే. అంటే ఇప్పుడు మేము ఒకళ్ళు అడగకపోతే 1 month వరకు 2 months వరకు టోటల్ పేమెంట్ అయితే అది 70-80 లక్షలకు కూడా పోతుంది. ఇప్పుడు మేము లొల్లి చేసినాం కాబట్టి, అడిగినాం కాబట్టి, కాంప్లీట్ చేసినాం కాబట్టి ఇప్పటికీ ఆగిపోతుంది.
ఇది అడిగేసరికి అధికార పార్టీ నాయకులు రాత్రి 10 గంటల వరకు విలేజ్లు అందరిని పిలుచుకొని తాపించి పొద్దున 20 మందిని వేసుకొని ఎవరైతే కాంప్లైంట్ చేసిందో వాళ్ళను గలీజ్గా తిట్టడం చేయడం కూడా ఇలా ఉదయం జరిగింది. అంటే ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తే ఇక ఎవరు కాంప్లైంట్ ఇయ్యరు, మా ఇష్టం ఉన్నట్టుగా దోసుకొని తినచ్చు అనేది ఉంది. ఇంకా ఇది కాదండి ఇంపార్టెంట్, మీకు మరలో ఇంటర్వ్యూ ఇస్తా. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉంటాయి కదా, ఆ చెక్కుల్ని కూడా ఇడిపించుకున్న ఘనత చంద్రగొండలే ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వేరే వారికి వస్తే ఇక్కడ ఊళ్ళో వాళ్ళకు అకౌంట్లు వేసి అవి డ్రా చేసుకొని తీసుకునే రాజకీయ చరిత్ర చంద్రగొండకే వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు. అది కూడా మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో పేరుతో సహా మీకు చెప్తా. ఇది అయిపోయిన తర్వాత అది, ఎందుకంటే ఇది కాకముందుకు అది చెప్తే అది పక్కకు పోతుంది. కాబట్టి ఇట్లాంటి నీచ రాజకీయానికి కకృతి పడి అలవాటు పడి పక్కోళ్ళను బదనం చేయడానికి ప్రయత్నం చేస్తాను. పక్కేమటి ఇంకా నేను ఒక మండల నాయకుడిని, మండల అధ్యక్షుడిని చేస్తానా, ఎంపీటీసీ చేసిన నా కాడ ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవినీతి జరిగినట్టు ప్రూఫ్ చేయమను, నేను రాజకీయం నుంచి తప్పుకుంటా. సూర్య గారు, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటిది? మా డిమాండ్ ఏంటంటే తప్పు చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకు పేమెంట్ చేయాలి, పెట్టకుండా తీసుకున్న వాళ్ళే రికవర్ చేయాలి. దీనికోసం మేము సిఆర్డీ ఆఫీస్కి అయినా ఒక 50 నుంచి 100 మందిని తీసుకొని వెళ్ళి సిఆర్డీ ఆఫీసులో కూడా లొల్లి పెట్టడానికి రెడీగా ఉన్నాం. సోమవారం వరకు మాకు టైం ఇచ్చారు. సోమవారం వరకు యాక్షన్ కాకపోతే సోమవారం నాడు గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేస్తాం. దాని తర్వాత సిఆర్డీ కూడా పోతాం. ఇది వదిలిపెట్టేది లేదు. మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా ఫ్రాడ్ జరిగిందని? మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఒక 10-20 డేస్ అవుతుంది. 20 డేస్ బిఫోర్ మీకు తెలిసింది. సో ఇది ఇప్పుడు మీ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? మీరు చేసేదంతా మీ పెద్దిగారి ఆధ్వర్యమేనా? అది లేదండి, పెద్దిగారికి సంబంధం ఏం లేదు. ఇక్కడ ఇది ఊరు సమస్య. మా ఊళ్ళే రైతులు మాత్రమే చేయడం జరిగింది. ఎందుకంటే రైతులు పెట్టుకున్నారు, పెట్టుకున్న వాళ్ళకు శాంక్షన్ వచ్చినాక కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారా? చేసుకునేది లేదండి. కంప్లైంట్ విత్డ్రా ఎందుకు చేసుకుంటారు? అదే మీరు అన్నారు కదా నైట్ సమ్ ఏదో జరిగింది. ఇది లొల్లి చేయడానికి ప్రయత్నం చేస్తాను, కానీ లొల్లి చేస్తే భయపడడానికి ఎవరున్నారండి ఈ రోజులలో? తాపిచ్చి 20 మందిని తీసుకొని తిప్పితే ఏమవుతుంది? కొట్టరు, అధికారం ఉంది కదా, పోలీసు వాళ్ళ వ్యవస్థ ఉంది. ఎస్ఐ గారు కూడా నేను ఇంటిమేషన్ ఇచ్చిన. పొద్దున 7 గంటలకు 20 మందిని వేసుకొని ఎవడు కాంప్లైంట్ ఇచ్చేదని నానా బూతులు రోడెమ్మడి తిట్టిండు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, మేము కాంప్లైంట్ చెయ్యము అని కూడా చెప్పేసినాం. ఎందుకు అంటే రేపు ఫ్యూచర్ ఏం జరిగినా దానికి అధికార పార్టీ వాళ్ళు, పోలీసు వ్యవస్థే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చాం. మీ తదుపరి కార్యాచరణ ఖచ్చితంగా రికవరీ చేసేంతవరదాకా వదిలిపెట్టేది లేదు. అధికారులు దానికి బాధ్యులను సస్పెండ్ చేసేదాకా ఊకునేది సవాల్ లేదు. ఇప్పుడు ల్యాండ్ లో మొక్క కూడా మొలవలేదు అన్నారు. మొక్క కూడా గింజ పెట్టలేదండి, పెడితే మొలిసేది. గింజ పెట్టలేదు మీరు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫుల్ పేమెంట్ పడ్డాయని మీరే అంటున్నారు. ఇప్పుడు ఏంటి సొల్యూషన్ ఏంటిది? ఆ పేమెంట్ మళ్ళీ రికవర్ చేయాల్సిందే ఖచ్చితంగా. మొక్కలు పెట్టిన వాళ్ళకు ఇవ్వాల్సిందే. అంటే ఆ పేమెంట్ ముందే వేశారని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఎట్లా ముందు? ఇప్పుడు గింజలు వాళ్ళు వేయక ముందే పేమెంట్ ముందే అట్లా ఇవ్వడానికి లేదు. మొక్క పెట్టిన తర్వాత 1000 మొక్కను బట్టే రేట్ ఉంటది. మొక్క టు మొక్క కౌంట్ చేసిన తర్వాతనే పేమెంట్ చేయాలి. గింత అని ఉంటది, మొక్కకు గింత. వీక్ ఇవ్వాలి, ఏ వీక్ ఆ వీకే పేమెంట్ చేయాలి. లేబర్ ఛార్జ్ ఏ వీక్ ఆ వీకే చేయాలి. నువ్వు ఏ వీక్ ఆ వీక్ అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ నెల పెట్టినప్పుడు 1000 మొక్కలు మొలుతాయి. తర్వాత సెకండ్ మంత్కి వచ్చేసరికి 100 తగ్గితే 900కే ఇవ్వాలి. బతుకున్న వాటికే ఇవ్వాలన్నట్టు. ఎన్ని బతుకుంటే అన్ని వాటికే ఇచ్చుకుంటూ రావాలి.
నువ్వు సరే 10 అటు ఇటు కానీ అసలే గింజలు పెట్టకుండా ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ పైసలు 50 నుంచి 60 లక్షల రూపాయలు దుబారా చేసి అవి రైతులుగా కాదు రాజకీయ నాయకులే తినడం. రేపు ఆడిట్ ఉంటుంది. ఇవాళ ఒకవేళ అధికారులు దీన్ని దాటేసి ఒకవేళ రాజకీయ నాయకుల ఒత్తిడితోటి ఈ ఫ్రాడ్లో ఎన్ని ముఖాలు ఉన్నాయి అనుకుంటున్నారు? ఇద్దరేనా? ఎవరు వాళ్ళు? ఇద్దరు అన్నదమ్ములు. బక్కి అశోక్, బక్కి నరేష్. బక్కి అశోక్, బక్కి నరేష్ అన్నదమ్ములు. ఫ్రాడ్ మొత్తం. ఇప్పుడు ఈ రైతుల చంద్రగుండ వాసులే. ఇప్పుడు పెట్టిన వ్యక్తులలో కూడా కాంగ్రెస్ నాయకులకే పెట్టారు. వాళ్ళు రైతులుగా చలామణి అవ్వుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు సగం వాళ్లకు సగం వీళ్లకు వాళ్ళ అండర్స్టాండ్ తోటి నడుస్తుంది. ఇది సగం పెద్ద లీడర్లకు సగం మామూలు లీడర్లకు పంచుకొని ఈ విధంగా చేస్తున్నారు. మొత్తం ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద ఈ మునగ తోట మొత్తం ఫ్రాడ్ చేసిపోలేదు. ఇప్పుడు చంద్రగొండ ప్రజలకు అందరికి ఈ విషయం తెలిసిపోయినట్టు ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న అధికారులు వచ్చింది కాబట్టి ఇప్పుడు మండల్ మొత్తం కూడా తెలుసు అండి. ఈ విషయం అంతా ఆల్రెడీ స్పెండ్ అయిపోయింది. అన్ని పేపర్లలో వచ్చింది. మన కాంప్లైంట్ ఇచ్చినప్పుడు వచ్చింది. ఈ రోజు కూడా వచ్చింది కాబట్టి దాంట్లో ఏం తేడా లేదు, అందరికీ తెలిసిపోయింది. సూర్య గారు ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నాను ఈ దీని మీద? వెంటనే కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలి. పీడీ గారు కూడా నిన్ననైతే అనుకూలంగానే స్పందించారు. ఎంపీడీఓ గారు కూడా సీరియస్గా చెప్పిండ్రు. ఒకవేళ ఈరోజు మనం తప్పించుకొని దీన్ని దాటేసుకొని పోయినా రేపు సోషల్ ఆడిట్ ఉంటుంది దీని మీద. సోషల్ ఆడిట్లో ఖచ్చితంగా విలేజ్ కాబట్టి అక్కడ కాంప్లైంట్లు అవుతాయి. అప్పుడైనా రికవర్ జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనకు పై అధికారులకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే దాన్ని ఎవరు అయితే తప్పు చేసినలో వాళ్ళని మాత్రం క్షమించద్దు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను. మీ స్థానిక ఎమ్మెల్యే గారికి మీరు ఏమైనా చెప్పడం జరిగిందా? ఓకే, మీ లేదు చెప్పలేదండి. ఎమ్మెల్యే గారి దృష్టికి పోలేదు. ఎమ్మెల్యే గారు కూడా చూసి ఉంటారు నేను అనుకుంటానా. దాని మీద ఎమ్మెల్యే గారు కూడా స్పందిస్తారు అనుకుంటాను. ఎందుకు అంటే సరే ఏది ఏమైనా అవినీతి జరగద్దు, రైతు బాగుపడాలి. కానీ రాజకీయ నాయకుడు ఒక్కడే బాగుపడితే కరెక్ట్ కాదు. కాబట్టి దీని మీద ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఎవరైతే తప్పు చేసినలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే గారి మీద ఉంది. రైట్. సో చూద్దాం. యాక్చువల్లీ ఈ ఫ్రాడ్ అనేది నిజానికి రికవరీ అవుతుందా లేదా అనేది మరికొద్ది రోజులు తెలిసేటట్టు అవకాశం ఉంది. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటే బాయ్, టేక్ కేర్.